పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ రెస్టారెంట్‌కి వెళ్ళకుండా, లేకపోతే బయటెక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ తినకుండా ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్ చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. గార్లిక్ బ్రెడ్ కోసం ముందైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ వరకు కూడా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత దీంట్లోని చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే బ్లాక్ సాల్ట్, కొంచెం బ్లాక్ సాల్ట్, తర్వాత వచ్చేసి కొన్ని చిల్లీ ఫ్లేక్స్. బ్లాక్ సాల్ట్ వేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని కొంచెం ఒరిగానో వేసుకోవాలి. అలాగే ఒరిగానో కూడా వేసుకున్న తర్వాత పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. పిజ్జా సీజనింగ్ కూడా వేసిన తర్వాత దీంట్లోని కొద్దిగా చీజ్ వేసుకోవాలి. కొంచెం చీజ్ కూడా వేసిన తర్వాత క్రష్డ్ గార్లిక్ అన్నమాట, పొట్టు తీసి క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. గార్లిక్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా రావాలి టెక్స్చర్. తర్వాత ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో మీరైతే కావాలంటే నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బోత్ సైడ్స్ వచ్చేసి బ్రెడ్కి 2 వైపులా కూడా కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా బోత్ సైడ్స్ కూడా అప్లై చేసేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ మిక్స్ ఉంది కదండి, దాన్ని అయితే 1 సైడ్ బ్రెడ్కి అప్లై చేసేసుకోవాలన్నమాట. అన్ని బ్రెడ్స్కి కూడా అలాగే ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ కూడా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చీజ్ మిక్స్ అప్లై చేసిన తర్వాత దీనిపైన మోజరెల్లా చీజ్ కూడా వేసుకోవాలి. గ్రేట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ చీజ్ కూడా వేసేసుకొని తర్వాత వీటిని రెడీగా పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ రెడీ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడి అయిన తర్వాత దీని మీద మనము రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ పెట్టుకొని మూత పెట్టేసుకొని చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కూడా అలాగే ఉంచుకోవాలి. సిమ్ టు లో ఫ్లేమ్ని చేంజ్ చేసుకుంటూ కూడా ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. చూసారు కదా, చీజ్ అంతా మెల్ట్ అయ్యాక పక్కన తీసి పెట్టుకొని మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ కూడా హీట్ చేసుకోవాలి. చూసారుగా ఎంతో సింపుల్గా మనకి గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.